శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఇలాంటి కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో ఇటు పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శాభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం అమావాస్య తిథి తెల్లవారుజామున 5 గంటల వరకు, తదుపరి పాడ్యమి. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. ధృతయోగం రాత్రి 7 గంటల 45 నిమిషాల వరకు, తదుపరి శూలయోగం. చతుష్పాత్కరణం సాయంత్రం 5 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి నాగవకరణం. నేటి వర్జ్యం సాయంత్రం 5 గంటల 37 నిమిషాల నుండి 7 గంటల 13 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 35 నిమిషాల నుండి 9 గంటల 19 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 35 నిమిషాల నుండి 11 గంటల 27 నిమిషాల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 12 నిమిషాల నుండి 4 గంటల 48 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక నేటి విశేషం, కార్తీక మాసంలో వచ్చేటటువంటి అమావాస్య. దీన్ని సర్వ అమావాస్య అని కూడా అంటారు. ప్రతి అమావాస్య కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి తిథి. ప్రతి వాళ్ళు కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే సమస్తమైనటువంటి సుఖాలను సంపదలను అనుభవించగలుగుతారు. దేవతారాధన ఎంత ప్రధానమైనదో పితృదేవతారాధన కూడా అంతే ప్రధానమైనది. పితృదేవతలకు చేయవలసినటువంటి విధులను ఆచరించకుండా శతయజ్ఞములు చేసినప్పటికీ కూడా ఫలితం రాదు అని శాస్త్రవచనం. కనుక అమావాస్య నాడు వారి వారి సంప్రదాయాలను అనుసరించి పితృదేవతలను స్మరించడం, వారికి అర్ఘ్య తర్పణాదుల్ని అన్నింటినీ కూడా అందించడం, వారి పేర్ల మీద చేసేటటువంటి స్వల్పమైనటువంటి దానమైనా సరే వాళ్ళకు చాలా మహాప్రీతిని కలిగించి వారి యొక్క కృపను పరిపూర్ణంగా అందజేస్తుంది. కనుక ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఇవాళ మంగళవారం అమావాస్య కలిసి రావడం వల్ల పితృదేవతా స్మరణ చాలా విశేషం. అట్లాగే దైవారాధనలో కార్తీక మాసంలో మంగళవారం రావటం చాలా విశేషం. ఈనాడు భద్రకాళి అనగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, అట్లాగే గ్రహ బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ మహాకాళిని దర్శించి అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పణం చేయటం వల్ల సమస్త ఈతి బాధలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అట్లాగే ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఇవాళ కాళీ దర్శనం చేసి గుమ్మడికాయలో దీపారాధన చేసేటటువంటి సంప్రదాయం కొన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది. వారి వారి సంప్రదాయం అనుసరించి ఆ కూష్మాండ దీపం కూడా అమ్మవారి ముందు కనుక పెట్టినట్లయితే వాళ్ళ సంకల్ప సిద్ధి కలిగి అనుకూలమైన ఉన్నతమైన ఉత్తమమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అనే శాస్త్రవచనం. కనుక ఈ అమావాస్య నాడు వాళ్ళ కార్తీక పురాణం పారాయణ చేసేటటువంటి వాళ్ళు 30వ అధ్యాయాన్ని ఈనాడు పారాయణ చేస్తారు. కనుక ఈ కార్తీక మాస ఫలశ్రుతి అనేది 30వ అధ్యాయంలో ఉంటుంది. 29 రోజులు కార్తీక పురాణ శ్రవణం చేయటం కుదరనటువంటి వాళ్ళు ఈ 30వ అధ్యాయాన్ని అయినా సరే శ్రవణం చేయటం వల్ల, ఫలశ్రుతి వినటం వల్ల సంపూర్ణ కార్తీక పురాణ శ్రవణ ఫలం వస్తుంది అని శాస్త్రవచనం. కనుక కార్తీక దామోదరుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ సిద్ధించాలి అని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో 12 రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాసుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అలాగే ఏ హోరలో గనక పనులను ప్రారంభించినట్టయితే శీఘ్రంగా శుభ ఫలితాలని ఆశించవచ్చు అనేటువంటి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఉండేటువంటి పంచాంగాన్ని గనక గమనిస్తే ఈరోజు కార్తీక మాసము అమావాస్య మంగళవారం నాడు, జ్యేష్ఠ అలాగే అనురాధ నక్షత్రాల్లో చంద్ర సంచారం ఉండేటువంటి విశేషమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి రోజు. దీనినే పోలి స్వర్గంగా అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. అనగా పోలి అనేటువంటి ఆమె స్వర్గానికి సశరీరంగా వెళ్ళినటువంటి రోజు కాబట్టి పోలి స్వర్గాన్ని ఈరోజు ఆచరిస్తారు. ఈరోజు చేసేటువంటి అన్నదానాదులు, స్వయంపాక దానాదులు, అలాగే పితృదేవతలకి సంబంధించి చేసేటువంటి తిలతర్పణ హోమాలు లేదా స్వయం పాకాలు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈరోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం కానీ లేదా బ్రాహ్మణ భోజన ప్రీత్యర్థం స్వయంపాక దానం గనక చేసినట్టయితే, శాఖపాక దానాదులు చేసినట్టయితే ఈ కార్తీక మాస అమావాస్య రోజున అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.
ఇక ఈరోజు ఉన్నటువంటి గ్రహగతులను గమనిస్తే గురుడు వక్రించి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా కన్యారాశి యందు కేతువు, తులారాశి యందు శుక్రగ్రహము, వృశ్చికమందు రవిచంద్ర కుజగ్రహాలు, బుధుడు ధనురాశి యందు, కుంభమందు శనేశ్వరుడు, మీనరాశి యందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అష్టమ స్థానమందు స్థితిని పొంది ఉండడం, అలాగే శుక్రగ్రహం లగాయితూ బుధుడు కానీ గురుడు కానీ రాహువు కానీ ప్రతికూలంగా ఉండడం, కేవలం శనేశ్వరుడు మాత్రమే అనుకూలించడం వల్ల, మరియు ఈ వారాధిపతి అయినటువంటి కుజగ్రహం సైతం అష్టమ స్థానంలో ఉండడం వల్ల స్థాననాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం రుణబాధలు అధికంగా ఉండేటువంటి రోజుగా ఈ రోజును చెప్పవచ్చును. కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి రోజు, అలాగే శరీరం ఎక్కువగా అలసిపోయేటువంటి రోజుగా కూడా చెప్పవచ్చును. అలాగే ఈ రోజు కొంత తీసుకునేటువంటి నిర్ణయాలలో జాప్యం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈరోజు చేసేటువంటి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. శరీర ఆరోగ్యాన్ని, అలాగే శరీరానికి సంబంధించినటువంటి గాయాలేవి కూడా తగలకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండడం మేషరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఈరోజు ప్రత్యేకించి ఈ రాశి వారిలో కోపం అధికంగా ఉంటుంది. వీరు తలపెట్టేటువంటి పనుల్లో సైతం ఏదైనా అడ్డంకులు కానీ, లేదా ఆ పనిలో ఎవరైనా సహాయం చేయకపోయినా వారి మీద అతిగా కోపాన్ని ప్రదర్శించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంత సామరస్యంగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు అధికంగా కనబడుతూ ఉన్నాయి. వ్యాపారంలో చిన్నపాటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఈరోజు మేషరాశి వారు ఏ పనినైనా సరే ప్రారంభించదలుచుకుంటే దానిని శనిహోరా సమయంలో గనక ప్రారంభిస్తే అది శీఘ్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వారాధిపతి అయినటువంటి కుజగ్రహం సప్తమ స్థానమందు సంచారం చేస్తూ ఉండడం, అలాగే చంద్రగ్రహం కూడా సప్తమంలోనే స్థితిని పొంది ఉండడం వల్ల అటు ఈరోజు కొంత మానసికమైనటువంటి అలజడి అధికంగా ఉంటుంది. పనుల తాలూకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సమయానుకూలంగా పూర్తి చేయాలి అనేటువంటి తొందర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందితో మాట్లాడుతూ ఉండడము, ప్రతి చిన్న విషయానికి ఇతరులకి మీరే సహాయ సహకారాలని, అలాగే మీరే సూచనలను కూడా అందిస్తూ ఉండడం లాంటి అంశాలు, దీనివల్ల కొంత అలసిపోతారు. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు కొంత తక్కువగా ఈరోజు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు తలపెట్టేటువంటి శుభ కార్యక్రమాలు కానీ, లేదా ఈ రోజున చేసేటువంటి శుభ కార్యక్రమాల తాలూకు పనులు కానీ కొంత జాప్యంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి అధికంగా కనబడుతూ ఉన్నది. పనుల తాలూకు ఒత్తిడి వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు రాణించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళవచ్చును. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. మరి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకై కొన్ని ప్రోత్సాహకాలు లభించడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు ఏ పనినైనా సరే ప్రారంభించదలుచుకుంటే దాన్ని చంద్రహోరా సమయంలో గనక ప్రారంభిస్తే శీఘ్రమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు
అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వారాధిపతి అయినటువంటి కుజగ్రహం షష్ఠ స్థానమందు అనుకూలిస్తూ ఉండగా వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్థద అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు ఆర్థికాభివృద్ధికి అలాగే యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు సైతం అభివృద్ధి చెందడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. శత్రుబాధలను తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలిస్తూ ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యల బారి నుండి త్వరితగతిన బయటపడడానికి చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. మరీ ముఖ్యంగా రుణబాధలను తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు, ఆదాయాలను పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి శీఘ్రంగా ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార లాభానికి, వ్యాపార విస్తరణకై ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అవకాశాన్ని కల్పిస్తుంది. మరీ ముఖ్యంగా నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో మంచి ఫలితాలని ఆర్జించగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఆ పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి బయటపడేలా చేస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ దానిని కుజహోరా సమయంలో ప్రారంభించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సర్పసూక్త అభిషేకము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రగ్రహం పంచమ స్థానమందు స్థితిని పొంది ఉండడం, వారాధిపతి అయినటువంటి కుజుడు కూడా పంచమ స్థానమందు స్థితిని పొంది ఉండడం వల్ల ఈరోజు మరీ ముఖ్యంగా మనసుకి నచ్చనటువంటి పనులను ఎక్కువగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఏవైతే కొన్ని ఇష్టం లేనటువంటి పనులని వాయిదా వేసుకున్నారో వాటిని ఖచ్చితంగా పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు చేసేటువంటి మీ పనే కాకుండా ఇతరుల యొక్క పనులను సైతం మీరు కొంత పూర్తి చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఆర్థికంగా కొన్ని అవసరాల నిమిత్తం ధనాన్ని అప్పుగా తీసుకుంటారు. మరీ ముఖ్యంగా కొంత ఈ లోన్లు అనగా రుణాలకి సంబంధించి ప్రభుత్వ పరంగా మీరు పొందాలి అనుకున్నటువంటివి గృహాన్ని కానీ, స్థలాన్ని కానీ లేదా ఆభరణాలను సైతం కొనుగోలు చేయడానికో లేదా వాహనాలను కొనుగోలు చేయడానికో చేసేటువంటి ఆ రుణాలకి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఒకంత ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు కొంత మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు కానీ లేదా ఆర్థిక ఇబ్బందుల నుండి కానీ కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది, వాటిని బయటపడడానికి అవకాశం ఉన్నది. అలాగే వ్యాపార పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత ఎక్కువ ప్రభావాన్ని చూపెడతాయి. చిన్నపాటి విషయాలను సైతం చాలా సూక్ష్మ బుద్ధితోటి మీరు ఆలోచన చేయగలుగుతారు. మంచి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి అవి దోహదపడతాయి. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సౌఖ్యానికి కారణమవుతుంది. నచ్చినటువంటి పనులు అలాగే మీరు ఇష్టపడినటువంటి కార్యక్రమాలు మీ ఇంట్లో జరగడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ దానిని గనక శుక్రహోరా సమయంలో ప్రారంభించినట్టయితే అవి మంచి ఫలితాలని ఇస్తాయి. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానమందు ఎక్కువ సంఖ్యలో గ్రహాలు కూడుకొని ఉండడం, వారాధిపతి
అలాగే రాస్యాధిపతి వ్యయాధిపతి సైతం చతుర్థ స్థానం ముందు ఉండడం వల్ల అటు కొంత వాహనాల తాలూకు అమ్మకాలు కొనుగోలు విషయాల్లో, భూములు స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా మీ వాహనం పాడైపోయి ఇతరుల యొక్క వాహనాన్ని మీరు తీసుకుని దాని మీద ప్రయాణం చేసేటప్పుడు ఆ వాహనాలకి సైతం ఇబ్బందులు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి విషయాలని బయట వ్యక్తుల దగ్గర వాటికి సంబంధించినటువంటి విషయాల్ని ప్రస్తావన చేయకపోవడం చెప్పదగినటువంటి సూచన. అలాగే మీకుండేటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఇతరుల దగ్గర బట్టబయలు చేయడం ద్వారా వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులకి ఈరోజు గ్రహస్థితి కారణమవుతోంది. కాబట్టి కొంత మానసిక వేదనకి అది కారణమవుతుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఈరోజు మౌనంగా ఉండడం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఎందువల్ల అంటే కొంత మానసిక భయం అధికంగా ఉంటుంది, అలాగే కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. ఎదరెదర ఉండేటువంటి కార్యక్రమాల రీత్యా ఆ ధనం ఎలా వస్తుంది అనేటువంటి ఆలోచనతోటి సతమతమయ్యేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. వ్యాపార పరంగా సింహరాశి వారికి మాత్రం కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక స్వేచ్ఛకి కారణమవుతుంది. చక్కగా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తిపాస్తుల తాలూకు ఇబ్బందులు తొలగిపోవడము లేదా ఆకస్మిక ధనలాభం వల్ల ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగే ఈరోజు సింహరాశి వారు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా బుధహోరా సమయంలో గనక ప్రారంభించినట్టయితే ఇది శీఘ్రమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తుంది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు ప్రత్యేకించి సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం గంధంతో చేయడం, అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి కర్వేరు పుష్పాలని ఆయనకు సమర్పించడం ద్వారా గ్రహ బాధల నుండి బయటపడతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి అత్యంత శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నది. ముఖ్యంగా వారాధిపతి అయినటువంటి కుజగ్రహం అనుకూలంగా ఉండడం, చంద్రుడు తృతీయ స్థానమందు అనగా ఉపచయ స్థానమందు పాపగ్రహాల యొక్క స్థితి అది అత్యంత శుభ ఫలితాలకి కారణమవుతుంది. సహజేన వదేచ్ఛాద భక్ష విక్రమ సోదర అన్న ఈ తృతీయ భావానికి సంబంధించినటువంటి అన్ని శుభ ఫలితాలు వస్తాయి. అనగా తోబుట్టువులతోటి ఉండేటువంటి సఖ్యత పెరగడం, రుణబాధలు తగ్గడం, ఆత్మస్థైర్యం అభివృద్ధి చెందడం, ప్రతి చిన్న విషయాన్ని కూలంకషంగా ఆలోచన చేయగలిగేటువంటి ఆ సూక్ష్మ బుద్ధి రావడం, అలాగే సంకల్ప బలం పెరగడం, పట్టుదల పెరగడం లాంటి అంశాలు ఈరోజు ప్రధానంగా కన్యారాశి వారిలో కనబడతాయి. మీరు కావాలి అనుకున్నటువంటిది ప్రతిదీ మీ దగ్గరికి రావడానికి ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవి సత్ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ధీరత్వాన్ని చాటుకుంటారు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలని పాటించి అవలంబించగలుగుతారు, వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలు, అలాగే మీకు శ్రమకి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందగలుగుతూ ఉంటారు. వ్యాపార పరంగా కన్యారాశి వారికి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలిస్తుంది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఐశ్వర్యానికి ఈ గ్రహస్థితి కారణం. కన్యారాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా రవిహోరా సమయంలో గనక ఆ పనిని ప్రారంభించినట్టయితే శీఘ్రమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మరాశి యందు రాశ్యాధిపతి అనుకూలత, వారాధిపతి యొక్క అనుకూలత లేనటువంటి కారణం చేత కొంత ఈ 2వ భావమందు రవి, చంద్ర, కుజుల యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతుంది. మరీ ముఖ్యంగా 2వ స్థానమందు రవి, కుజ, చంద్రుల యొక్క స్థితి వ్యసనాల పాలు కావడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అనగా ఈరోజు అధికంగా ధనాన్ని వ్యసనాలకి ఖర్చు పెట్టడము,
లేదా అనవసరంగా ధన వ్యయం జరిగేటువంటి పరిస్థితులకి సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు అనగా ఐ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, చర్మ సంబంధమైనటువంటి సమస్యలు లేదా చిన్న చిన్న క్రిమికీటకాలు కుట్టడము, వాటి ద్వారా ఈ చర్మ సంబంధమైనటువంటి సమస్యలు రావడం లాంటి వాటికి ఈరోజు ప్రత్యేకించి అవకాశం ఉన్నది. కాబట్టి నీటికి సంబంధించి అలాగే ఈ క్రిమికీటకాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే ఈరోజు తీసుకునేటువంటి ఆహార పదార్థాల పట్ల కూడా శ్రద్ధ అవసరం. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. నీలాపనిందలు అధికంగా రావడానికి మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అనగా మీ యొక్క అనుజ్ఞ లేకపోయినా ఇతరులు మిమ్మల్ని కొన్ని విషయాల్లోకి లాగుతూ ఉంటారు. దానివల్ల మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ మార్పుకి చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొంత శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోధైర్యాన్ని ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఈరోజు తులారాశి వారు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా దానిని బుధహోరా సమయంలో ప్రారంభించడం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం, మరీ ముఖ్యంగా గరికతోటి విఘ్నేశ్వరుని అర్చించడం, అష్టోత్తరంతో ఆరాధించడం వల్ల గ్రహ బాధల నుండి బయటపడతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారాధిపతి అయినటువంటి కుజగ్రహం, రాస్యాధిపతి అయినటువంటి కుజగ్రహం జన్మరాశి స్థితుడై ఉండడం, జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత అలజడి అధికంగా ఉంటుంది. అనగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పనిని ఖచ్చితంగా పూర్తి చేయాలి అనేటువంటి ఆవశ్యకత పెరిగిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం ఉంటే దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి అనేటువంటి ఈ స్థితి పెరిగిపోతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో అకారణంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనోవ్యధ అధికంగా ఉంటుంది. చేసే పని నచ్చదు, నచ్చిన పని చేయడానికి అవకాశం ఉండదు. అయినప్పటికీ లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఎక్కడికక్కడ శత్రువులను సైతం అణగదొక్కగలుగుతారు. మీ యొక్క తెలివితేటలు, వాక్చాతుర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కనబడుతున్నాయి. చిన్న దెబ్బలు తగలడానికో లేకపోతే కాలినటువంటి గాయాలు, విద్యుత్ వల్ల ఏర్పడినటువంటి గాయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా వారాధిపతి సైతం జన్మరాశి స్థితుడై ఉండడం వల్ల అటు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. వ్యాపార పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి కుటుంబ కలహాలకి ఈ గ్రహస్థితి కారణం కాబట్టి మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా దానిని చంద్రహోర సమయంలో గనక ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ మంగళవారం రోజున ఉదయం నుండి ఉపవాసం ఉండి రాహుకాల సమయంలో అమ్మవారి యొక్క దేవాలయంలో కానీ లేదా ఇంటి దగ్గర ఉండేటువంటి తులసి వృక్షం దగ్గర కానీ దీపారాధన చేయడం వల్ల ఈ గ్రహదోషాలన్నిటి నుండి కూడా బయటపడగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాశియందు బుధగ్రహం స్థితిని పొంది ఉండడం, అలాగే ఈ వారాధిపతి అయినటువంటి కుజగ్రహం వ్యయస్థానమందు స్థితిని పొంది ఉండడం వల్ల కొంత స్థాననాశనము అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అనగా ఈరోజు నిలకడ లేనటువంటి స్థితి, అటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఒకే చోట స్థిరంగా ఉండడం, ఒకే చోట ఆలోచనలు స్థిరంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడడం లేదు. అలజడి, ఒత్తిడి, మరీ ముఖ్యంగా ప్రయాణాలు ఆకస్మికంగా చేయవలసినటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దానికి తోడు బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, మరీ ముఖ్యంగా బంధువులతో మాట పట్టింపులు ఏర్పడడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దీనివల్ల కొంత మానసిక అలజడి ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి చికాకులు కొన్ని ఉంటాయి. ఉద్యోగపరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా
కాలం అనుకూలంగా ఉన్నది. మరీ ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు, వంశపారంపర్య వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. కొంత అధికమైనటువంటి ఖర్చుకు కూడా ఈ గ్రహస్థితి కారణం. ధనురాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనుకున్నా శనిహోరా సమయంలో ప్రారంభిస్తే శీఘ్రమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. ధనురాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురు పాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రబలం అధికంగా ఉండడం, వారాధిపతి అయినటువంటి కుజగ్రహం సైతం ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉండడం, ఆత్మకారకుడైనటువంటి రవిగ్రహం అనుకూలిస్తూ ఉండడం లాంటి అంశాలు అటు శరీర ఆరోగ్యానికి అలాగే మానసిక పరిపక్వతకు సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అనగా ఈరోజు ప్రత్యేకించి ఆలోచన శక్తి పెరుగుతూ ఉంది. ఆలోచన విధానంలో కొన్ని మార్పులు రావడం ద్వారా గతంలో ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి మకర రాశి వారు చాలా సావధాన చిత్తులై సానుకూలంగా ఇతరులను సైతం అది నొప్పించకుండా ఉండేటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఈ ఆలోచన సరళిలో వచ్చినటువంటి మార్పుల ద్వారా అటు కార్యజయానికి సంకల్ప సిద్ధికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. శుభ కార్యక్రమాలను సక్రమంగా చేయగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలలో ఉన్నటువంటి వ్యతిరేకతలను సైతం తగ్గించుకోగలుగుతారు. మనసుకి నచ్చినటువంటి పనులను ప్రారంభించగలుగుతారు. ఉద్యోగపరంగా ఉండేటువంటి చికాకులను ఎదుర్కోగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ప్రసాదిస్తాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకై చేసేటువంటి ప్రయత్నాలు శీఘ్రంగా మంచి ఫలితాలని ఇస్తాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. మరి ముఖ్యంగా పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మకర రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కుజహోరలో గనక ప్రారంభించినట్టయితే శీఘ్రమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఈరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క సింధూరాన్ని ధరించడం ద్వారా గ్రహపీడల నుండి బయటపడగలుగుతారు. ఈరోజు మరీ ముఖ్యంగా కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి శనేశ్వరుడు రాశిలోనే స్థితిని పొంది ఉండడం, వారాధిపతి అయినటువంటి కుజగ్రహం దశమ కేంద్రమందు దిగ్బలయుక్తుడై ఉండడం, మిత్రగ్రహాలతో కలిసి ఉండడం వల్ల ఉద్యోగంలో ఉండేటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. కొత్తగా ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వృత్తి ప్రవృత్తులలో ఏవైతే చిన్నపాటి సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారో, దానివల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు ఈ రోజు లగాయతు ప్రారంభమవుతాయి. మరీ ముఖ్యంగా ఆర్థికంగా ఉన్నతిని సాధించడానికి, ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉన్నారో అవి సత్ఫలితాలని ఇస్తాయి. రుణబాధలను తగ్గించుకోవడానికి అవకాశాలని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణాన్ని పెంచేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా అన్నదమ్ముల నుండి కానీ లేదా వంశపారంపర్యంగా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు సైతం సక్రమంగా మీకు వచ్చేటువంటి విధంగా స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలని ఈ గ్రహస్థితి ఇస్తుంది. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార పరంగా అభ్యున్నతికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. చిన్నపాటి మార్పులు సైతం మంచి ఉపయోగకరమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులకి కాలం ప్రతికూలంగా ఉన్నది. కొంత ఈ రోజు రాసేటువంటి పరీక్షలలో గురువుల యొక్క అనుగ్రహం అవసరం. సావధాన చిత్తులై ఈ పరీక్షలను సైతం ఎదుర్కొంటే మంచి ఫలితాలు సాధిస్తారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుంభరాశి వారు ఈరోజు ప్రత్యేకించి ఏ కార్యక్రమాన్నైనా ప్రారంభించదలుచుకుంటే శుక్రహోరలో ప్రారంభిస్తే అది శీఘ్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.
కుంభరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మన్యు సూక్తంతో స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు, గ్రహదోషాల నుండి బయటపడగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాస్యాధిపతి అయినటువంటి గురుగ్రహం అనుకూలిస్తూ ఉన్నారు. మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమః. ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవి ఉండవు. కాకపోయినప్పటికీ ఈ వారాధిపతి కుజుడు భాగ్యస్థానమందు ఉండడం వల్ల వచ్చినటువంటి ధనం వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అనగా సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా ఈ ఖర్చు రూపంలో వెళ్ళిపోవడం ద్వారా ఆ ధనం అనేటువంటిది చేతిలో నిలవకుండా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఖర్చులు ఎక్కువ అవుతాయి. శుభ కార్యక్రమానికి ఖర్చు పెడతారు. ధార్మిక కార్యక్రమాలకి, తీర్థయాత్రలకి, ప్రయాణాలకి, లగ్జరీ వస్తువుల కొనుగోలుకి, గృహోపకరణాలు, స్థిరచరాస్తులు లేదా వాహనాలకు సంబంధించినటువంటి అమ్మకాలు కొనుగోలుకి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. దానివల్ల కొంత అధికమైనటువంటి ఖర్చులు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతోటి సఖ్యత దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఈ గ్రహస్థితి వల్ల కోపం చాలా అధికంగా ఉంటుంది. మానహ నిర్మణ క్లేశ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత ఎదుటి వ్యక్తులు మీ యొక్క అభిమానాన్ని దెబ్బతీసేటువంటి మాటలు మాట్లాడినప్పటికీ ఆ ప్రాంతంలో ఏ విధంగానూ కూడా మీరు ప్రతిస్పందించకుండా మౌనంగా అక్కడి నుండి బయటకు వచ్చేయడం ద్వారా భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమిస్తారు. వ్యాపార లాభానికై కొంత తక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ శ్రమ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కుటుంబ అభివృద్ధికి కారణమవుతుంది. మీనరాశి వారు ఈరోజు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా గురుహోరలో ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లలితాదేవి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. అమ్మవారి యొక్క సహస్రనామార్చన లేదా సహస్రనామాల సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేసి అమ్మవారి ఆలయంలో దీపారాధన చేస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఇవి ఈరోజు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు. ఈ పోలీస్ వర్గం రోజున, కార్తీక మాసంలో ఉండేటువంటి చివరి రోజున పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందరి మీద కూడా ఉండి సమస్తమైనటువంటి గ్రహదోషాలు తొలగిపోయి సుఖవంతమైనటువంటి జీవితం కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి రేపటి గ్రహయోగంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు, పరిష్కారాలు అనే అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక మాసం బహుళపక్షం అమావాస్య తిథి ఉంది. అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే భౌమ అమావాస్య సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే నరఘోష, శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చో పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా భౌమ అమావాస్య సందర్భంగా ఈరోజు మీ గృహం ముందు భాగంలో సింహద్వారానికి ఇరువైపులా 2 తమలపాకులను ఉంచాలి. ఆ తమలపాకుల మీద రాళ్ల ఉప్పు పొయ్యాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని 4 భాగాలుగా కోసి ఆ నిమ్మకాయ మధ్యలో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేసి సింహద్వారం ముందున్నటువంటి ఒక తమలపాకులో ఉన్న రాళ్ల ఉప్పు మీద ఉంచాలి. మళ్ళీ ఇంకొక నిమ్మకాయ తీసుకొని దాన్ని కూడా 4 భాగాలుగా కోసి కొద్దిగా పసుపు, కుంకుమ వేసి సింహద్వారానికి ఇంకొక వైపున్న తమలపాకు మీద ఉన్న రాళ్ల ఉప్పు మీద ఉంచాలి. ఇలా సింహద్వారానికి ఇరువైపులా తమలపాకు మీద రాళ్ల ఉప్పు ఉంచి దాని మీద 4 భాగాలుగా కోసిన నిమ్మకాయలు ఉంచి కొద్దిగా పసుపు, కుంకుమ వేసి ఏర్పాటు చేసుకోండి. ఈ రోజంతా ఆ నిమ్మకాయలు అలాగే ఉండాలి. మర్నాడు స్నానం చేసిన తర్వాత ఆ తమలపాకు, రాళ్ల ఉప్పు, ఆ నిమ్మకాయలు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. కార్తీక మాసంలో వచ్చే భౌమ అమావాస్య సందర్భంగా ఈ పరిహారం పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం కూడా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దృష్టి దోషాలు చాలా సులభంగా అధిగమించవచ్చు. అలాగే కార్తీక అమావాస్య, భౌమ అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు.
రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి భౌమ అమావాస్య సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఒక పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే, మీ గృహంలో లక్ష్మీదేవి చిత్రపటానికి అత్తరులో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి ఆ అత్తరు బొట్లులాగా అలంకరించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఒక ఎర్రటి ప్రమిదను ఉంచి ఆ ఎర్రటి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ 3 ఒత్తులు కూడా ఎరుపు రంగు ఒత్తులైతే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎరుపు రంగు ఒత్తులు మీకు అందుబాటులో లేకపోతే తెలుపు రంగు ఒత్తులకి కొద్దిగా కుంకుమ రాసి అయినా సరే ఉపయోగించుకోవచ్చు. అలా తెలుపు రంగు ఒత్తులకి కొద్దిగా కుంకుమ రాసి ఎర్రటి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆ 3 ఎర్రటి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ ఒత్తులు కూడా ఎలా వేయాలంటే, ఒక ఒత్తి తూర్పు వైపు, ఇంకొక ఒత్తి ఉత్తరం వైపు, ఇంకొక ఒత్తి ఈశాన్యం వైపు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. అలా వెలిగించిన తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఓం సర్వాభీష్ట ప్రదాయిన్యై నమః అనే మంత్రం 21 సార్లు చదివి లక్ష్మీదేవికి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి. కార్తీక మాసంలో వచ్చే భౌమ అమావాస్య సందర్భంగా లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఎర్రటి ప్రమిదలో ఈ ప్రత్యేకమైన ఎర్రటి ఒత్తులతో దీపాలు వెలిగించి క్షీరాన్ని నివేదించినట్లయితే రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే భౌమ అమావాస్య సందర్భంగా సంవత్సరం మొత్తం కూడా గృహంలో ఉన్న సభ్యులకి దృష్టి దోషాలు తగలకుండా ఉండటానికి ఒక ప్రత్యేకమైన మూటను మీ ఇంటి సింహద్వారానికి తగిలించాలి. ఆ ప్రత్యేకమైన మూటను ఎలా తగిలించాలంటే, ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి. ఆ ఎరుపు రంగు వస్త్రంలో పీచు తీయని కొబ్బరికాయ ఉంచాలి. గుప్పెడు నవధాన్యాలు పొయ్యాలి. ఒక పటిక ముక్క ఉంచాలి. కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ ఆ ఎరుపు రంగు వస్త్రంలో వేయాలి. అలాగే 11 పచ్చి ఒక్కలు ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఉంచాలి. 11 మిరియాలు ఉంచాలి. ఒక ఇనుప మేకు కూడా ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఉంచాలి. కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఎరుపు రంగు వస్త్రంలో ఉంచాలి. వీటన్నిటినీ కూడా ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి దాన్ని మూటగట్టి ఈ శక్తివంతమైన మూటను మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి. కార్తీక మాసంలో వచ్చే భౌమ అమావాస్య సందర్భంగా అలా మూటను వేలాడదీసి దానికి ధూపం వేస్తే సంవత్సరం మొత్తం మీ కుటుంబ సభ్యులకి, మీ గృహానికి ఎలాంటి దృష్టి దోషాలు లేకుండా, నరదృష్టి దోషాలన్నీ పోగొట్టుకోవటానికి, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈ మూట విశేషంగా సహకరిస్తుంది. సింహద్వారానికి ఈ మూట కట్టిన తర్వాత మీరు తెల్ల ఆవాలు ఉంటాయి, ఆ తెల్ల ఆవాలు తీసుకొని సాంబ్రాణిలో వేసి ఆ తెల్ల ఆవాలతో ఇల్లు మొత్తం కూడా ధూపం వేయండి. అలాగే ధూపం వేసిన తర్వాత పిడికెడు తెల్ల ఆవాలు తీసుకొని లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి శక్తివంతమైన మంత్రం సుదర్శన మంత్రం ఉంటుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఈ మంత్రం చదువుకుంటూ మీ పిడికిట్లో ఉన్నటువంటి తెల్ల ఆవాలు మీ ఇంటి చుట్టూ చల్లండి. కార్తీక మాసంలో వచ్చే భౌమ అమావాస్య సందర్భంగా ఇంటి సింహద్వారానికి మూట కట్టిన తర్వాత తెల్ల ఆవాలతో ధూపం వేసి ఈ పిడికెడు తెల్ల ఆవాలతో నరసింహ మంత్రాన్ని చదివి ఇంటి ముందు చల్లటం ద్వారా సంవత్సరం మొత్తం శత్రుబాధలు తొలగిపోతాయి. దృష్టిదోష సమస్యలను అధిగమించవచ్చు. రేపటి నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. రేపు పోలిపాడ్యమి దీపాన్ని వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పోలిస్వర్గ దీపం లేదా పోలిపాడ్య దీపాన్ని ఎలా వెలిగిస్తే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు చాంద్రమానం ప్రకారంగా కృత్తికా మాసం యొక్క పూర్ణాహుతి అంటే చివరి రోజు కృష్ణపక్షం అమావాస్య తిథి, అందులో మంగళవారం. మంగళప్రదమైనటువంటిది తల్లి జగదంబిక. సమస్తమైనటువంటి కష్టాలన్నిటినీ కూడా, దుర్గమములను, దుఃఖములను, దారిద్ర్యాన్ని నాశనం చేయడానికి దుర్గాస్వరూపంగా అమ్మవారు ఆవిర్భవించింది. అలాంటి దుర్గా మంత్రాన్ని ఈరోజు ఎవరైతే జపం చేస్తారో చక్కగా ఆ దుర్గామాత యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి దుఃఖాలను, దుర్గమములను మనం సులభంగా దాటగలం.
ఆ అమ్మ యొక్క దివ్యమైనటువంటి మంత్రం, ఆ అమ్మ దుర్గగా అవతరించింది. అవతరించినటువంటి దుర్గమ్మ యొక్క ఆ శక్తిని మనం ఈరోజు కనుక ఉపాసన చేస్తే, మంగళవారంతో కూడినటువంటి అమావాస్య, చక్కగా ఆ అమ్మవారి యొక్క దివ్యమైన మంత్ర జపం వల్ల సకల కార్యసిద్ధి, సకల కార్య ఆచరణ శక్తి, అదేవిధంగా విజయప్రదమైనటువంటి అనుగ్రహాన్ని ఆ దుర్గామాత యొక్క అనుగ్రహం వల్ల మనం పొందగలం. పరమ పవిత్రమైనటువంటి మంత్రాన్ని స్వీకరించండి. దుర్గే దేవి నమోస్తుతే. జయ జయ దుర్గే జయ దుర్గే. దుర్గే దేవి నమోస్తుతే. జయ జయ దుర్గే జయ దుర్గే. దుర్గే దేవి నమోస్తుతే. జయ జయ దుర్గే జయ దుర్గే. అమ్మా, జయస్వరూపినివి నీవు, దుఃఖాలను నాశనం చేసే తల్లివి నీవు. మాకు కూడా కార్య విజయం, సాంసారిక విజయాన్ని ఇచ్చి కష్టాలన్నింటినీ తీర్చు తల్లి అని చెప్పి మనసా ప్రార్థన చేస్తూ ఈ జపం చేయండి, మంత్ర జపం చేయండి. అమ్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఈ పరమ పవిత్రమైనటువంటి పుణ్యకాలంలో సంపాదించండి. ఓం శ్రీమాత్రే నమః. ధర్మసారం కార్యక్రమానికి స్వాగతం. ఎంతో ఆదరంతో మన పూర్వులు చెప్పిన శాస్త్రాలలోని, పురాణాలలోని విషయాల్ని అందిస్తూ ఉంటే మీరు కూడా ఆదరంగా స్వీకరిస్తున్నందుకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి విషయాన్ని ముచ్చటించుకుందాం. మనం స్వీకరించే ఆహారాన్ని బట్టి మన ఆలోచన ధోరణి ఉంటుంది. పెద్దలు చెప్తూ ఉంటారు, పూర్వం ఒక రాజు మారువేషంలో తిరుగుతూ తన రాజ్యంలో ఏం జరుగుతోంది అని తెలుసుకునేవాడు. అలా వెళ్తూ 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 ఒక దొంగతో కలిసి కొంతకాలం ప్రయాణం చేశాడు. కొంత చెలిమి ఏర్పడింది. ఈరోజు రాత్రికి మీరు ఎక్కడుంటారు అని అడిగాడు దొంగ. ఎందుకంటే ఈయన ఒక బాటసారిలాగా, పొరుగురి వాడిలాగా ఉన్నాడు రాజు. ఎక్కడుండాలో తెలియటం లేదు, అయితే మా ఇంటికి రండి అని దొంగ ఆహ్వానించాడు. కొంత చెలిమి ఏర్పడింది కదా, అందువల్ల తన విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఒక పెద్ద దొంగని, ఎలా దొంగతనాలు చేస్తానో ఎవరికీ తెలియకుండా కన్ను కప్పి బ్రహ్మాండంగా దొంగతనాలు చేయగలను అంటూ తన గురించి చెబుతూ 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 అక్కడ ఒక బీరువాలోంచి కొన్ని రత్నాలు తీసి చూపించట రాజుగారికి. చూశారా, నేను సంపాదించినటువంటి రత్నాలు, ఎక్కడా లేని అపురూపమైన రత్నాలను నేను దొంగతనం చేసి సంపాదించాను అని చెప్పుకుంటూ వచ్చాడు. సరే, బాగుంది. రాత్రి అయ్యింది. ఆ దొంగ వండి పెట్టాడు. ఆ ఆహారాన్ని తిన్నాడు రాజుగారు. పడుకున్నారు ఇద్దరు. రాత్రికి రాత్రి రాజుగారికి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఈ దొంగ దగ్గర ఇన్ని రత్నాలు ఉన్నాయి కదా, ఈ రత్నాల్ని మనం అపహరించుకొని పోతే ఎలా ఉంటుంది? దొంగతనం చేయాలని రాజుగారికి కలిగింది. రాజు గనక తలుచుకుంటే రేపు ఉదయం రాజ్యానికి వెళ్ళి వీడెక్కడుంటాడో తెలుసు కాబట్టి వీడిని పట్టి వెంటనే లాక్కొని వచ్చి ఈ రత్నాలన్నీ తీసుకోవచ్చు. కానీ అప్పటి వరకు ఆగలేకపోయాడు రాజు. రాజులో కూడా ఒక చెడు బుద్ధి ప్రవేశించింది. దీనికి కారణం ఏమిటి అది తెలుసుకోవడమే ప్రస్తుతం మన లక్ష్యం. ఏం చేశాడు రాజు? రాత్రికి రాత్రి లేచి ఆ రత్నాల మూటని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. సరే, ఉదయం లేచిన తర్వాత దొంగ లబోదిబోమన్నాడు. అర్రే, మిత్రుడని ఆదరిస్తే ఇలా చేశాడే అని పాపం బాధపడ్డాడు. ఇప్పుడు రాజుగారిలో రెండు ద్రోహాలు. ఒకటి దొంగతనం చేయడం అనే ద్రోహం, ఒక దోషం. దాంతోపాటు నమ్మినటువంటి చెలికాడిని మోసం చేసిన తప్పు, ఇదొకటి. రెండు తప్పులు చేశాడు రాజు. అయితే రాజుగారు ఇంటికి వెళ్ళాడు, అంతఃపురానికి వెళ్ళాడు. కానీ ఆయన మనసులో ఒక తీవ్రమైన వేదన మొదలైంది. అర్రే, నేను ఎందుకు ఇలా చేశాను? ఏమిటిది? నేను రాజును కాబట్టి, రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలను కాబట్టి రేపు ఉదయం పిలిపించి ఆ రత్నాల్ని నా వశం చేసుకోవచ్చు. కానీ అలా చేయకుండా దొంగతనం చెయ్యాలనే బుద్ధి నాకెందుకు కలిగింది? పెద్దలందరినీ పిలిచాడు, మంత్రుల్ని సమావేశపరిచి, ఇదిగో నేను ఇలా చేశాను, నాకు ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టింది? అందులో ఒక మహానుభావుడు మంత్రి లేచి, అయ్యా రాజుగారు, మీరు ఏం తిన్నారండి నిన్న రాత్రి? మీరే ఆహారం స్వీకరించారు చెప్పండి
ఆలోచించాడు, ఏం స్వీకరించాను, ఆ దొంగే నాకు పెట్టాడు, అన్నం పెట్టాడు, ఆ అన్నమే తిన్నాను నేను అన్నాడు. సరే వెంటనే ఆ దొంగని పిలిపించండి అన్నారు. పిలిపించారు. ఎలా పెట్టావురా నువ్వు వండిన అన్నం ఏ బియ్యంతో చేసింది, ఆ బియ్యం నీకు ఎలా వచ్చాయి, ఆ ధాన్యం ఎలా వచ్చాయి అంటే అవి కూడా దొంగతనమే చేశానండి అన్నాడు. అంటే ఏమిటి, దొంగ సొమ్ము తిన్నందువలన రాజుగారికి కూడా దొంగతనం చేయాలనే బుద్ధి పుట్టింది. స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే మన మనసు కూడా స్వచ్ఛంగా ఉంటుంది, మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. దొంగ తిండి తింటే దొంగ బుద్ధే కలుగుతుంది. ఇది చెప్పడానికి విచిత్రంగా అనిపించినా ఇది వాస్తవం. మనం ఏ ఆహారం అయితే తీసుకుంటున్నామో ఆ ఆహారంతోనే ఈ శరీరం తయారవుతుంది. ఆ శరీరంలో నిజాయితీ రావాలి అంటే నిజాయితీగా సంపాదించిన సొమ్మునే స్వీకరించాలి. దొంగ సొమ్ముని తినడం వల్ల దొంగ బుద్ధి కలిగింది. రాజు ఆశ్చర్యపోయాడు. ఓహో, మనం స్వీకరించే ఆహారానికి ఇంత ప్రభావం ఉంటుందన్నమాట. దానివల్లనే మన ఆలోచనలు కలుగుతూ ఉంటాయన్నమాట. మనం తిన్న ఆహారమే శరీరంలోకి వెళ్ళి అది జీర్ణించుకుపోయి మనసుకి కావలసిన శక్తినిచ్చి దాంట్లో ఆలోచనలను పుట్టిస్తుంది కదా. మరి దొంగ సొమ్ము తిన్నట్లయితే అట్లాంటి దుర్బుద్ధులే కలుగుతాయి. అందువలన ఆహారాన్ని స్వీకరించేటప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, మనం తినే ఈ ముద్ద ఎలా వచ్చింది, నిజాయితీగా సంపాదించినదా, అక్రమాలు చేసి సంపాదించినదా అని ఆలోచించాలి. అందరూ గనక నిజాయితీగా సంపాదించిన ఆహారాన్ని స్వీకరిస్తే వాళ్ళ మనసులు కలుషితం కావు, వాళ్ళ ఆలోచనలన్నీ స్వచ్ఛంగా ఉంటాయి, పరిపక్వంగా ఉంటాయి. ఎవరికైనా ఏదైనా ఎప్పుడు మేలు చేద్దామా అన్నట్లుగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు. అంతే తప్ప ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకుందామా, ఎప్పుడు ఎవరికి ఏ ద్రోహం చేద్దామా అనే ఆలోచనలు ఉండవు. మనం అనుకుంటూ ఉంటాం, ఇది ఎవరికి తెలుసులే, ఈ చిన్న తప్పు చేస్తే ఎవరికి తెలుసు, అక్రమం చేయాలి, అవినీతి చేయాలి అనే ఆలోచన మనసుకి సంబంధించినది, మన తత్వానికి సంబంధించినది. అది లోపల ఉన్నప్పుడు అవకాశాన్ని బట్టి వాడు చిన్నది చెయ్యాలా పెద్దది చెయ్యాలా అనేది చేస్తాడు తప్ప ఆ బుద్ధి లోపల ఉన్నప్పుడు ఎంతకైనా తెగిస్తాడు. అందువలన మనసు స్వచ్ఛంగా ఉండాలి అంటే మనం స్వీకరించే ఆహారం కూడా స్వచ్ఛమైనదై ఉండాలి, అది సన్మార్గంలో సంపాదించినదై ఉండాలి, ధర్మబద్ధంగా సంపాదించినదే అర్థం కావాలి. అందుకే మనకి ధర్మ అర్థ కామ మోక్షాలని 4 చెప్తారు. మోక్షం ఎప్పుడు వస్తుందట, ధర్మ మార్గంలో సంపాదించిన అర్థం, ధర్మ మార్గంలో ఉన్నటువంటి కామం, వీటి వల్లనే మోక్షం వస్తుంది. మోక్షం ఊరికే రమ్మంటే రాదు. ప్రతి పైసా మన సంపాదన ధర్మానికి బద్ధమై ఉండాలి. అలాగే కామము, మనం తీర్చుకునే కోరికలు ఉంటాయే అవి కూడా ధర్మ అనుగుణంగా ఉండాలి. అలాగే అధర్మమైనటువంటి అర్థం కూడా రాణించదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ధర్మ మార్గంలో సంపాదించినటువంటి విత్తాన్నే ఖర్చు చేసి ఆహారంగా మార్చుకుని స్వీకరిస్తే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు. స్వస్తి.